అరే, మా చెల్లె ఇంకా ఫోన్ చేస్తలేదు, ఎందుకో ఏమో. అసలు ప్రతి రాఖీ పండుగకు మా చెల్లె ఫోన్ చేయకుండా అన్నతో మాట్లాడకుండా అసలే ఉండదు. అరే ఇంకా చేస్తలేదు ఎందుకు? ఏం చేద్దో ఏమో. మా చెల్లెల కోసం ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాను, ఇంకా చేస్తలేదు. ఎక్కడ ఉందో ఏమో, ఏం చేస్తుందో ఏమో. పాపం తిన్నదా లేదో తెలియదు. అన్న అన్న అంటూ ఊరికి వస్తుంది. ఏం చేస్తుండో ఏమో, ఎంతసేపు ఆ ఫోన్ పట్టుకొని కూర్చొని ఫోన్ చూస్తూనే ఉంటాడు. పండగ ఉండదు ఏముండదు. ఏం చేస్తున్నావు? అరే ఏం లేదే. ఏం లేదనుకుంటేనే ఎంతసేపు ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటావు. ఈరోజు రాఖీ పండగ కదా, సంధ్య వస్తుందని చూస్తున్నా నేను. ఫోన్ చూసుకుంటే ఎందుకు కూర్చుండు? వస్తుంది కదా, ప్రతిసారి వస్తుంది కదా. ఫోన్ చూస్తుడు, ఫోన్ చేసుడు ఎందుకు ఇంకా? అది నిజమేనే, కానీ మనసులో ఏదో తెలియని భయం. అదేం మాట? ఎందుకు అట్లా అనుకుంటున్నావు? ఏం కాదులే. ఈరోజు రాఖీ పండగ, అన్న దగ్గరికి వెళ్దామంటే నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అన్నకు నేనంటే ప్రాణం. ఒకసారి అన్నకైతే ఫోన్ చేసి అయితే మాట్లాడతాను. అరే సంధ్య ఫోన్ చేసింది. హలో సంధ్య, చెప్పమ్మా. మంచిగా ఉన్నావా అన్న? మంచిగున్నామ్మా. రాఖీ పండగ కదా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా రాలేవేంది? ఈరోజు నేను రాలేకపోతున్నా అన్న. ఎందుకమ్మా, ఏమైంది? అదేం లేదన్నా. లేదు నాన్న, నువ్వు అట్లా ఏం ఎందుకు బాధపడుతున్నావు? అస్సలు బాధపడకు, నేనున్నా కదా. నువ్వు ఈరోజు రాఖీ పండగ, నువ్వు ఎలాగైనా రా. రాలేనన్నా ఈరోజు. అమ్మా, అన్న ఇలా రాఖీ పండుగ కదమ్మా, నువ్వు ఖచ్చితంగా రావాలమ్మా. నీకోసము వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్నాను. సరే అన్న, చూస్తాను. చూస్తా అనకమ్మా, ఖచ్చితంగా రా. సరే అన్న. అగో, ఆ రాఖీ ఇంకా నీ దగ్గరనే ఉందా? ఇది పాత రాఖీ కాదు, మా అన్నయ్య జ్ఞాపకం. నా ఆరోగ్యం గురించి అన్నకు అస్సలు చెప్పా. అన్న మనసు ఎందుకు నారాజు చేసుడు? పోయేస్తా అన్న దగ్గరికి. ఏది ఏమైనా సరే అన్నకు రాఖీ కట్టేస్తా. అగో, ఏడ్చుకుంటూ ఏడుకో బయలుదేరి అన్నకు రాఖీ కట్టేస్తా అండి. ముందే నీ ఆరోగ్యం బాగాలేదు, మళ్ళా రాఖీ మీ అన్న దగ్గర పోతా అనడం ఏంది పరిస్థితి? మళ్ళీ మీ అన్నను రాఖీ కడతా అంటూ బయలుదేరినావు. అదేదో మీ అన్నకే ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తాను కదా. నా ఆరోగ్యం గురించి మా అన్నకి ఏం చెప్పకండి, అన్న దగ్గరికి నేనే పోయేస్తా. ముందే ఆరోగ్యం బాగాలేదు, చెప్తే వింటలేదు. సరే, బావకన్నా ఫోన్ చేయాలా? ఫోన్ చేద్దామంటే వద్దండి. సరే, తర్వాత ఫోన్ చేద్దాంలే.
నానా ఏమైంది నాన్న అంత డల్లుగున్నావు? ఏం లేదురా. కొద్దిగా నీళ్ళు సరే బేటా. నాన్న రాఖీ పండుగకి అత్త వస్తుందా నాన్న? వస్తుందమ్మా, రాఖీ పండగకి అత్త వస్తుంది. నాన్న నాన్న అత్త నా కోసం ఏం తెస్తుంది? నువ్వు నా బంగారు తల్లి, నీకేం కావాలి చెప్పు, అత్త వస్తుందంట. అత్త చేత్తో చేసిన పాయసం. అయితే ఓకే, ఇప్పుడు అత్త రాగానే నీకోసం అత్త పాయసం కూడా తెస్తుందంట. పోయి ఆడుకోపో. అత్త వస్తుంది, పాయసం తెస్తుంది. నా బంగారు తల్లి ఎంత ముద్దుగా అవుతుందో. నా చెల్లి కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేది. అబ్బా ఆకలి అవుతుంది, ఆడ ఐస్ క్రీమ్ ఉంది కానీ. నిన్న కొనిచ్చిన కదా చెల్లి, అది అయిపోయింది. నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు. చెల్లి ఎట్లా వచ్చావు చెల్లి? ఎట్లా వస్తుందన్న, నీకోసం నేను వచ్చిన కదనే. నా బంగారు తల్లి, ఇక నా ఇంటికి ఎంతో హ్యాపీనెస్ ఉంది. ఇక ఈ రోజు నుంచి వచ్చింది ఇక మా తల్లి. దా వద్దా విద్దు. నా బంగారు తల్లులు. లక్ష్మి పూలు వచ్చిరా చూడు ఒకసారి. ఆ, బాగున్నావా? ఎప్పుడు వచ్చినావు? బాగున్నా వదినా, బాగున్నారా మీరు? బాగున్నాం. కూర్చో సంధ్య, నీళ్ళు తీసుకొస్తా. ఎవరా బాగున్నావా? బాగున్నా, బావగారిని అందరు బాగున్నారా? అందరు బాగున్నారు. ఇంకేం సంగతి, అంత ఇష్టాలు మంచిదేనా? అంత మంచిదే అన్న, నీ ఆరోగ్యం ఎట్లుంది? బాగానే ఉన్నా. నీళ్ళు తాగిగా. వద్దన్నయ్య, డబ్బులు వద్దన్నయ్య. తీసుకోమా. వద్దన్నయ్య, డబ్బులు వద్దన్నయ్య. తీసుకోరా. వద్దన్నయ్య, తీసుకో. వద్దన్నయ్య. మరి ఏం కావాలరా? నువ్వు నీ ప్రేమ ఎప్పటికి ఇట్లనే ఉండాలన్నా. అన్నా, నీకు ప్రతి ఏడాది రాఖీ కట్టిన, ఈ ఏడాది మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుందన్నా. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అట్లా అంటున్నావు? ఏమైంది?
పోవచ్చు కదా. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటే మీ నాన్న నన్ను ఇంట్లో నుండి పంపిస్తాడేమోనే. ఎట్లా అంటే ఏంటి చెల్లి, నేను పంపించడానికి నా మనసు ఒప్పుతుందా? అన్నా ఏంటి చెల్లి? నేను చిన్నగా ఉన్నప్పుడు నీకు బాగా ఇబ్బంది పెట్టేదాన్ని కదన్నా. బాగా పెట్టేదాన్ని, బాగా అంటే బాగా పెట్టేదాన్ని చాలా. ఆ. అన్నా అమ్మ నాన్నల తర్వాత నువ్వే నాకు నాన్నవి, నువ్వే నాకు అన్నవన్నా. నీ పెళ్ళైన తర్వాత కూడా చిన్నగా ఉన్నప్పుడు నన్ను ఎట్లయితే చూసుకున్నావో ఇప్పుడు కూడా గట్లనే చూసుకుంటున్నావే. ఈ జన్మకి ఇది చాలా అన్న. ఏంది చెల్లి గట్లా మాట్లాడుతున్నావు, గంత పెద్ద పెద్ద మాటలు? ఎందుకో చెప్పాలనిపించింది అన్న. అన్న పోయేస్తాను మరి. ఎందుకు చెల్లి, ఒక 2 రోజులు ఉండి పోవచ్చు కదా. పోయేస్తాను. అత్త మళ్ళీ ఎప్పుడు వస్తుంది? నీకోసం తప్పకుండా వస్తారు ఇద్దు. అగో సంధ్య పోతున్నావా? వెళ్ళొస్తావు అన్నా. జాగ్రత్త. పోయేస్తాను. అరే నిన్న పోయిన మనిషి ఇంకా రాలేదు, ఫోను లేదు, అసలు ఆరోగ్యమే బాగాలేదు. అసలు ఏం జరిగిందో నేనైనా బావకు ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. మా బావ ఫోన్ చేసాడు, సిగ్నల్ చేరుకున్నట్టుంది. హలో బావా, మీ చెల్లి బయలుదేరిందా? లేదు బావ, అప్పుడే వెళ్ళింది, బయలుదేరింది. అవునా, అయినా ఇంకెక్కడికి రాలేదు ఇంటికి. నిన్ననే వస్తా అన్నది కానీ ఇంకా రాలేదు. మీరేమో పొద్దున బయలుదేరింది అంటున్నారు. అయినా ఇప్పటికి సాయంత్రం అయినా ఇప్పటికీ రాలేదు తను. ఏంటి, అప్పుడే బయలుదేరింది బావా? లేదు బావా, నిజం, నాకేం చెప్పలే, ఒక్క మాట కూడా, నాకు ఒక మాట కూడా చెప్పలే బావా. అట్లా ఏం లేదు బావా, నిజం చెప్పలేదు. అప్పుడే బయలుదేరింది, సీనయ్య ఒక్కడే ఉండి ఇంటికాడ అని చెప్పేసి బయలుదేరింది అప్పుడే. బావా, తన ఆరోగ్యం అసలే బాగాలేదు బావా. డాక్టర్లు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అయినా వినకుండా పట్టుబట్టి నీకు రాఖీ కడదామని వచ్చింది బావా. తనకి ఎంత కష్టం ఉన్నా నీ దగ్గరికి రావాలని చెప్పింది బావ తను. నిజమా బావా? నా కోసం నా చెల్లెలు అంత కష్టపడుకుంటూ వచ్చిందా ఇంటికి? ఎందుకు బావా, నువ్వన్నా ఫోన్ చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదా. దానికి ఎందుకు అంతగానో కష్టపెట్టించినావు? లేదు బావా, అప్పుడే బయలుదేరింది. తెలియదు బావా, నిజం, ఇంటికి వచ్చింది, రాఖీ కట్టింది, బయలుదేరింది. కోడలు అడిగితే కూడా చెప్పింది అప్పుడే. నిజం బావా, వస్తున్నా, ఇగో ఒక్క నిమిషం. మా చెల్లెకు ఆరోగ్యం బాగాలేకున్నా అది నా కోసం ఎంతగానో నడుచుకుంటూ బస్సు ఎక్కి కూడా దిగి మర్చిపోయి వచ్చిందంట. అంత కష్టపడుకుంటూ రావాల్సిన అవసరం ఏమి చెప్పు? ఒక్క మాట అన్నయ్య అని ఫోన్ చేస్తే నేను అక్కడ పోయి ఆలేదాన్ని కదా, నేను అక్కడ పోయి ఉండేవాడిని కదా. ఎందుకు చెల్లి నువ్వు ఇలా? నా మీద ఇంత ప్రేమ ఎందుకే నీకు? ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదురా, అది
అత్తయ్య అది అన్నా చెల్లి అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? బయటకు వెళ్తున్నా. అబ్బా అన్నయ్య నేను కూడా వస్తా. అదే సైకిల్ మీద వస్తా, కింద వాళ్ళతో. నేను వస్తా. సరేలే ఇద్దా. ఇది రాఖీ మాత్రమే కాదమ్మా, మా చెల్లెలు కట్టిన ప్రేమ. ఇది అక్కడ పోయి దాచిపెట్టుకోటా. నాన్న ఈ పాత రాకిని ఎందుకు దాచుతున్నావు? ఇది రాఖీ కాదమ్మా, నా చెల్లెలి చివరి జ్ఞాపకం. రాఖీ కట్టేది చేతికి, కానీ ఆ బంధం కట్టేది మనసుకి. దూరం ఎంతైనా సరే, కాలం ఎంత మారినా సరే, నిజమైన అన్న చెల్లెలి ప్రేమ ఎప్పటికీ దూరం కాదు. కొన్ని రాఖీలు చేతికి కడతాం, కొన్ని రాఖీలు మాత్రం జీవితాంతం గుండెల్లో ఉంటాయి.